అంటే రెగ్యులర్గా సినిమా తీసే ఇప్పుడు సితార నాగవంశీకి సెటప్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, అలా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది రాదు. వాళ్ళు చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా ఓకే. ఇప్పుడు మీరు కూడా ఈ సినిమాకి సపోర్ట్గా అల్లు అరవింద్ గారు ప్రజెంట్ చేశారు. దేనికోసం? దానికోసమేనా లేదంటే? అసలు థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి కాదండి. మామూలుగానే ఫస్ట్ నుంచి అరవింద్ గారితో ట్రావెల్ అవుతున్నాను. ఇది ఆయనతో 4th ఫిలిం 5th ఫిలిము. సో ఆ కొలాబరేషన్లో వెళ్ళాము. బట్ ఈ థియేటర్స్ ఇష్యూస్ అవన్నీ ఏం కాదండి. ఆయనతో అసలు ఓన్లీ బేసికల్లీ ఓ మంచి కథ తీసుకురావడం, ఆయనకు నచ్చడం, ఆయన సపోర్ట్ చేయడం, అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవనండి, స్ట్రెంగ్త్ ఇవ్వడం అవనండి, ఏదన్నా ఒక మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ని లాక్ చేయడానికి అన్ని రకాలుగా ఆయన హెల్ప్ ఉంటుంది. ఫ్రీడమ్తో చేసుకుంటాం అంతే. అంటే డెఫినెట్గా కొత్త సినిమా తీసినా ఏ సినిమా తీసినా నేను సినిమా తీస్తానంటే మనకి వీళ్ళు తీయగలుగుతారా లేదని 100 ఆలోచిస్తారు. అది ఒక బ్యానర్ సపోర్ట్ ఉంటే 100% ఎవరైనా దాని ముందుకు వస్తారు. దానికోసమే ఈ సినిమా అల్లు అర్జున్ గారు కూడా చూసారు ఏమన్నా? లేదండి, చూడలేదు. ఈ సినిమా ఇప్పుడు చూసారు? సినిమాలు అంత బిజీలోగా ఉండే ఎక్కడ చూస్తారు? అంటే మీ దగ్గరగా ఎవరు చూసారు సినిమాని ఇప్పుడు? అరవింద్ గారే చూసారు. అంటే మన దగ్గర ఉన్న దాంట్లో అరవింద్ గారు చూసారు. ఏమన్నారు చూడగానే? ఆయనకు చాలా బాగా నచ్చింది. అంటే ముందు నుంచి కథ అవన్నీ తెలుసు కాబట్టి, బయట వాళ్ళు కథ తెలియని వాళ్ళు ఒక 2-3 చూశారు. వాళ్ళైతే చాలా బాగా నచ్చింది. మేము కూడా అది ఎంతవరకు రీచ్ అవుతుంది అని ఒక జడ్జిమెంట్ కోసం 1-2 చూపించాం. వాళ్ళకి బాగా నచ్చింది. సో అది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయింది.